వెల్కమ్ టు 99 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. నేను ముల్ల శ్రీనివాస్, నాతో పాటు ఉన్నారు కొండ దేవయ్య గారు, రాష్ట్ర మున్నూరు కాపు పటేల్ సంఘం అధ్యక్షులు. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు సంబంధించిన బంద్ అయితే సక్సెస్ అయింది. మొత్తానికి రాజకీయ పార్టీలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి బీసీ బంద్ను విజయవంతం చేశాయని చెప్పుకోవచ్చు. అయితే బీసీల విషయంలో 42% రిజర్వేషన్లు ఎలా వస్తాయనే దాని పట్ల మాత్రం సస్పెన్స్ కొనసాగుతుంది. అదే క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఎప్పుడు జరుగుతాయని తెలంగాణ రాష్ట్రంలోని బీసీ నాయకులంతా కావచ్చు ఆశావాహులు ఎదురు చూస్తున్న క్రమంలో మరి బీసీ నాయకులైన మరి ఇక కొండ దేవయ్య గారు ఏం చెప్తారు తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న ఏంటన్నా మొత్తానికి ఒక క్లారిటీ వచ్చిందా బీసీల విషయంలో? 42% రిజర్వేషన్లు కావచ్చు, మరి బీసీ బంద్కు ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు, జాజుల శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, తర్వాత కొండ దేవయ్య లాంటి నాయకులంతా కూడా మరి కవిత కావచ్చు, తర్వాత వీళ్ళంతా ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎమ్మెల్సీ కవిత గారు కావచ్చు, వీళ్ళంతా కూడా బంద్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అన్ని పార్టీలు కూడా పాల్గొన్నాయి. అయితే బంద్ అయితే సక్సెస్ అయింది. మొత్తం ఎట్టకేలకైతే బంద్ సక్సెస్ చేశారు. వాట్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? బీసీలలో అయితే ఈ 42% రిజర్వేషన్ది ఈ సుప్రీంకోర్టు హైకోర్టు కేసు, మరి బీసీ జాక్ ఏర్పడడం, దానిలో ఆర్ కృష్ణయ్య గారిని చైర్మన్ చేసుకోవడము, జాల శ్రీనివాస్ గౌడ్ గారిని వర్కింగ్ చైర్మన్, వైస్ చైర్మన్ నారగోని గారు, ఇంకా కో చైర్మన్లు దాస్ సురేష్ గారు, రాజారాం గారు, మరి నేను బీసీజేఎస్లో కన్వీనర్గా మా తెలంగాణ మున్నూరు కాపు సంఘం పటేల్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను. ఈరోజు బీసీ జాక్ కన్వీనర్గా కూడా వాళ్ళకందరికీ కూడా ఈరోజు సపోర్ట్గా ఉండి ప్రతి 136 కులాలు బీసీ కుల సంఘాలు అందరూ పిలుచుకొని ప్రెస్ మీట్లు, మీడియా సమావేశాలు అన్నీ కూడా బాగా విజయవంతంగా నిన్నటి వరకు పూర్తి చేస్తాము. ఈరోజు మాత్రము ప్రతి జిల్లాలో కూడా ఎవరి కుల సంఘాల నుండి అందరూ ఫోన్లు చేసుకొని అందరినీ కూడా సమాయత్తం చేసి మార్నింగ్ ఉదయం నుంచి కూడా ఈరోజు పొద్దున 5 గంటల నుంచి ఫోన్లు చేసుకుంటూ 11 వరకు కూడా మేము అందరినీ కూడా బీసీ బంద్లో ప్రతి ఒక్క మా మున్నూరు కాపులందరినీ కూడా ఈరోజు పాల్గొనేటట్టు చేయడము, బీసీలందరినీ కూడా పాల్గొనాలని చెప్పడము, ప్రతి ఒక్కరు కూడా చాలా విజయవంతంగా ఈరోజు బంద్ అనేది విజయవంతమైంది. మరి దీనిలో అన్ని పార్టీలు ఈరోజు భారతీయ జనతా పార్టీ అయితేంది, బీఆర్ఎస్ పార్టీ అయితేంది, కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు మద్దతు తెలిపింది. ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియాలి. ఎందుకంటే ఈరోజు ఆర్టీసీ ఆదాయము ఇంత పోయినా కూడా మరి వాళ్ళు అక్కడ బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా, శ్రీబాబు గారైనా, మా ప్రభుత్వ వైపు ఆర్ శ్రీనివాస్ గారైనా కూడా పొద్దున్నే అక్కడ వేమనాడు వెళ్ళి అక్కడ డిపో దగ్గర కూర్చుండి ఒక బస్సు కూడా వెళ్ళకుండా చేస్తున్నారు. ఈరోజు ఆర్టీసీ బస్సులు మాత్రం పూర్తిగా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఆర్టీసీ యాజమాన్యం కానీ అందరు కానీ విజయవంతమైంది. ప్రతి దగ్గర కూడా అందరూ కూడా స్వచ్ఛందంగా బీసీలు అందరూ, ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క దుకాణంలో ఉన్న యజమానులైనా, షాపులో యజమానులైనా కూడా దాదాపుగా పల్లెటూర్లలో అయితే బీసీలు ఎక్కువ ఉంటారు. హైదరాబాద్లో అంటే పెద్ద పెద్ద మాల్స్, ఓసీలు, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉంటారు. కానీ ఈరోజు అయితే సంపూర్ణ మద్దతు బీసీ జనాలు ఈరోజు 2.5 కోట్ల మంది తెలంగాణలో ఉన్న మా బీసీ సమాజం అంతా కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చి మాకు ఈరోజు తెలంగాణ 1947 నుంచి వచ్చినా కూడా బీసీలలో ఇంత చైతన్యం వచ్చింది మాత్రం నేను ఇప్పటివరకు నాకు 50 సంవత్సరాల పైచీలకు నేను చూడలేదు. కానీ ఈరోజు మాత్రం బీసీలు చైతన్యం వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అంటున్నారు కదా 42% రిజర్వేషన్ సాధించుకుంటున్నట్టేనా అని అంటున్నారు. దాని మీద అయితే ఇప్పుడు మీకైతే ఎంత రిపోర్ట్ వచ్చిందైతే మీ దగ్గర అయితే ఉంటుందని కూడా నేను తెలియజేస్తాను. బంద్ సక్సెస్ అయిందన్న, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఒక్క ఆర్టీసీ బస్సు కూడా రోడ్డు మీద కనిపించలేదు. సో మొత్తానికి షాపులు కావచ్చు, తర్వాత కాలేజీలు, విద్యా సంస్థలు అన్నీ కూడా బంద్ చేశారు. కానీ దీంట్లో రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు మాత్రమే పాల్గొన్నారు. సో దీంతో అందరు కలిసి పాల్గొన్న తర్వాత అంటే మీరు చేసిన బంద్ ఎవరి కోసం చేశారంటే ఏం చెప్తారన్న? ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నాకైతే ఫోన్ ద్వారా కూడా అడుగుతున్నారు, కొండ దేవన్న గారు మీరైతే మీ కులంలో 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు కదా మీ కులం కోసం, ఈరోజు 42% రిజర్వేషన్లలో మరి మీకు రిజర్వేషన్ ఎవరిస్తారు? ఎక్కడ ఇది రాజ్యాంగ సవరణ ఎవరు చేస్తారు? మరి కాంగ్రెస్ పార్టీ అయితే 42% వాళ్ళు రాహుల్ గాంధీ ఏదైతే మనకు ప్రామిస్ చేసిన ప్రకారంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కులగణన చేశారు, అసెంబ్లీలో ఆమోదం తెలిపి ఆ కేంద్రం పంపించినారు. పంపించిన తర్వాత కూడా వాళ్ళు దాన్ని పక్కకు పెడితే కూడా ఇక్కడ గవర్నర్ కూడా ఆమోదం తెలపలే, గవర్నర్ కూడా సంతకం చేయలే, రాష్ట్రపతికి కూడా వెళ్ళలే.
మరి వీళ్ళు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా పిసిసి గారు కూడా మేము గాంధీ భవన్కు ఆర్ కృష్ణయ్య గారు మేమందరం వెళ్ళినప్పుడు కూడా వారు చెప్పినారు, మా బాధ్యతను ఈరోజు మీ బీసీలంతా భుజాన మీద వేసుకున్నారు, మాకు చాలా సంతోషంగా ఉంది, మేము మద్దతు తెలుపుతున్నాము, మేమంతా కూడా మేము చేయాల్సిందే మీరు చేస్తున్నారని వారు చెప్పినారు. కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, వారు ఒక బీసీ బిడ్డ కాబట్టి వారు కూడా మాకు పూర్తి మద్దతు తెలియజేస్తున్నారు. ఈరోజు మద్దతు తెలిసిన ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది. ఓకే, ఇదేంటంటే ఏదైతే 42% రిజర్వేషన్ అనేది వాళ్ళు ఇచ్చినది రాహుల్ గాంధీ గారు అక్కడ ఇండియా కూటమిలో 250 మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ తీసుకొని మరి ప్రధానమంత్రి గారితోనే ఒకసారి మాట్లాడినట్టయితే ఇది సాల్వ్ అయిపోయేది. మరి ఇది అక్కడ సాల్వ్ కాలేక మరి ఈరోజు ఈ ఓట్ల కోసమా, ఒక పార్టీలను బదిలీ చేయడం కోసమా, లేకపోతే ఒక పార్టీకి బీసీలందరూ పార్టీలో అరే మద్దతు తెలపాలి స్థానికల ఎన్నికలు అనే కానీ ఏదైనా స్టంట్ కానివ్వండి, మొత్తానికి 3 పార్టీలు అయితే మద్దతు తెలిపినారు. మీరు ఇప్పుడు ఏదైతే ఈరోజు ఈ 42% రిజర్వేషన్ పాస్ కావాలంటే ఈరోజు సుప్రీంకోర్టు అయినా రేపు హైకోర్టు కూడా రేపు అది ఏమి ఇయ్యదు. ఎందుకంటే 50% కంటే ఎక్కువ ఈ మనకు బీసీలకు సుప్రీంకోర్టు అయినా కూడా అది ఇవ్వదు. రేపు పొద్దున ఈ రాజ్యాంగ సవరణ కావాలి. వీళ్ళు ఒక అఖిలపక్షం తరఫున మీటింగ్ పెట్టుకొని నేనైతే ఈరోజు అంటున్నాను, కాంగ్రెస్ వాళ్ళు ఎంత వేయాలో చేస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా మేమంతా మీతో ఉంటాము మద్దతు తెలిపినారు, ఓకే, అంతవరకే కానీ వాళ్ళు ఏం చేయలేరు కూడా. ఈరోజు ఒక మద్దతు తెలిపినారు, దాని మందం ఈరోజు చేయాల్సిన బాధ్యత ఏంటంటే ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉన్న ఈరోజు ఎంపీలు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న మా మున్నూరు కాపు ముద్దుబిడ్డ బండి సంజయ్ గారు, ధర్మపురి అరుంధవి గారు, మరి కోవా లక్ష్మణ్ గారు, మరి ఆయన కూడా ఎంబీసీలలో కూడా ఈరోజు ఒక జాతీయ చైర్మన్గా వేశారు, ఈరోజు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. మరి వీళ్ళంతా కూడా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి బీసీలలో మున్నూరు కాపులలో వీళ్ళు ముగ్గురు ఉన్నారు అనేది అయితే నరేంద్ర మోడీ గారు కూడా బీసీ కాబట్టి ఆయనకుంది. మరి ఏదైతే కిషన్ రెడ్డి గారు మరి ఫస్ట్ నుంచి భారతీయ జనతా పార్టీలో మరి వీళ్ళకంటే సీనియర్ కాబట్టి వీళ్ళందరూ ఒక్కసారి ఇక్కడ ఉన్న బీసీ సంఘాలను బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు రేపు వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఈ వారం లోపల వాళ్ళు తీసుకొని అఖిలపక్షం ఏర్పాటు చేసి వాళ్ళు మా బీసీ సంఘాలందరినీ వాళ్ళు పిలుచుకొని కూర్చొని పెట్టుకొని మరి అయ్యా ఇది జరిగింది, మరి దీనికి మరే మీరు బంధుకు మేము మద్దతు తెలిపినాము, మేము కూడా తప్పకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర తీసుకెళ్ళి రాజ్యాంగ సవరణ కోసం మేము మా ప్రయత్నం చేస్తామని వాళ్ళు చెప్పినట్టయితేనే ఈరోజు భారతీయ జనతా పార్టీని ఈరోజు బీసీలు మాత్రం ఏమనరు. లేకపోతే కొండదేవ గారు మీరు మొదటి నుంచి కాంగ్రెస్ బీజేపీల మధ్య ఈ అంశం అయితే ఉందని అందరికి తెలిసింది. అవును, కాంగ్రెస్ ఏమో కామారెడ్డిలో ఇచ్చిన రాహుల్ గాంధీ చేత అవును ఇచ్చిన 42% బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని మీరు చెప్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 42% ఎన్నికలు ఇచ్చిన దానికి బీజేపీ మేమెందుకు చేస్తాము, వాళ్ళు ఏమన్నా మమ్మల్ని అడిగిచ్చిరా, మేము ఎందుకు చేస్తామనే ఒక వాదన వినిపిస్తుంది కదా, దీన్ని ఎట్లా సమన్వయం చేసుకుంటారు? ఇప్పుడు కరెక్టేనండి. వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి కావాలి, రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రావాలనుకొని రాహుల్ గాంధీ గారు వాళ్ళు మాట ఇచ్చినారు. దాని ప్రకారంగా బీసీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. వారు చేసేది వారు చేసినారు. మరి ఇప్పుడు ఈ సమస్య మరి ఇది ఎట్లా పరిష్కారం అవుతుంది? ఎట్టి పరిస్థితుల్లో ఇది సమస్య పరిష్కారం కాదనే ఈరోజు బీసీలంతా మాకు రిజర్వేషన్లు కావాలి, ఏదైతే తమిళనాడు తరహాలో అప్పుడక్కడ మీరు ఒక్కటే ఈరోజు అందరూ అడుగుతున్నారు నన్ను, తమిళనాడు ముఖ్యమంత్రి కూడా వచ్చేసి రోడ్డు మీద బైఠాయించి మాకు బీసీలతో పాటుగా ఆమె అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కనిపించలేదు. అదే అడుగుతున్నారు. ఈ రోజు అయితే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా కనిపిస్తే బాగుండదు. ఇక్కడ మా దగ్గర అయితే ఆది శ్రీనివాస్ గారు మార్నింగ్ ఉదయం వెళ్ళి అక్కడ ఆ డిపో దగ్గర కూడా బస్సులు రాకుండా అనే ఆ కార్యక్రమంలో బంద్ కార్యక్రమంలో ఉన్నారు. అలాగే నేను ఇంకా టీవీ ఛానల్లో చూడలేదు. మరి ఎంతమంది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో రెడ్డి ఎమ్మెల్యేలు 43 మంది ఎంతమంది పాల్గొన్నారు అనేది కూడా ఈరోజు మా బీసీలందరూ కూడా చూస్తున్నారు ఈరోజు అయితే. ఎందుకంటే ఈరోజు ఆ బీసీలది 42% మేము రిజర్వేషన్ ఇచ్చినాము. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వేసింది కూడా రెడ్డి జాగృతి. వాళ్ళ రెడ్డి జాగృతి వాళ్ళంటే ఓసీలే కదా. వాళ్ళు వేసినప్పుడు మరి ముఖ్యమంత్రి గారు ఆ రెడ్డి జాగృతి వాళ్ళ పిలిచి ఇదేంటంటే ఆయన మేము ఇచ్చినాము, మరి మన కమ్యూనిటీ ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నాము, ఇంతమంది కార్పొరేషన్లు ఉన్నాము, గవర్నమెంట్ మనది ఉంది, రేపు పొద్దున కూడా బీసీలు మనకు సపోర్ట్ చేయరనేది కూడా రేవంత్ రెడ్డి గారు తప్పకుండా దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉండే. మరి ఈరోజు కూడా ఈ బీసీ రేవంత్ రెడ్డి గారు వెరీ క్లియర్గా ఇవాళ బంద్లో ఎక్కడ పాల్గొనలేదు, ఆయన క్లియర్గా ఉంది.
సో దీంట్లో ఆయన ఒకవేళ గనక చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రిగా ఏదైతే కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశానికి కట్టుబడి ఉన్నా అంటే ఆయన కూడా బంద్‌లో పాల్గొని ఉంటే బంద్ ఎక్కడో ఒక చోట తెలంగాణలో బీసీలు నిజంగానే అరే! ఆయనకు చిత్తశుద్ధి ఉంది అనుకునేవారు. ఆయన ఎక్కడ పాల్గొనలేదు. ఎట్ ద సేమ్ టైమ్ తూతూ మంత్రంగా చేసిన ఈ బీసీ బంద్‌తోని మీరు అనవసరంగా బీసీలో ఉన్న ఆవేశాన్ని నీళ్లు చల్లడం తప్ప ఇది పులి మీద స్వారీ కాబోతోంది. తద్వారా మరి బీసీ నాయకులు మాత్రమే బలయ్యే పరిస్థితి ఉంటుంది. దీన్ని మీరెట్లా చూస్తారు? రానున్న రోజుల్లో మీ దగ్గర ఉన్న ఈ సాధ్యాసాధ్యాల విషయంలో కార్యాచరణ ఏంటి? ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నారండి. హ్మ్. ఇప్పుడు మీరు అనడం కాదు. హ్మ్. నేను కూడా ఈ బీసీ మందులో పొద్దుందాకా అన్ని హ్మ్. సిటీలో కూడా నేను పర్సనల్‌గా హ్మ్. అన్ని కార్‌లో ఉండి అన్ని కూడా తిరుక్కుంటూ వచ్చాను. అంటే బయట నేను వీడియోలు కనిపియకుండా ఒక్కొక్క దగ్గర ఏం జరుగుతుంది, ఏం కథ కూడా నేను హ్మ్. అట్లా చూశాను. కానీ ఈరోజు కూడా జంతర్ మంతర్ దగ్గర మరి ముఖ్యమంత్రి గారు అందరిని తీసుకెళ్ళి బీసీ నాయకులు తీసుకెళ్ళి హ్మ్. అక్కడ పాల్గొని ధర్నాలో కూర్చున్నారు. ఈరోజు కూడా ఇక్కడ ఎందుకు మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎక్కడైనా ఒక్క దగ్గర బయటకు వచ్చి ఆ జయలలిత తమిళనాడు తరహాలో జయలలితలా కూర్చుంటే మాత్రం బాగుండేది అనేది కూడా అందరు కూడా చర్చ జరుగుతుంది కూడా హ్మ్. వాస్తవంగా చెప్పాలంటే. మరి ఈరోజు వారు ఏం చేస్తారో తెలియదు. మరి ఇది ఇప్పుడు ఆ రెడ్డి జాగృతి వాళ్ళు వేసిన దాన్ని విడ్డాయించుకుంటారా, లేకపోతే మరి దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తారు, లేకపోతే మన బీజేపీ ఈరోజు మేము ఇవ్వలేదు, మేము రెడీ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చాము, 42% రిజర్వేషన్కు మేము మద్దతు తెలిపినాము, బీసీ బంధు కూడా మద్దతు తెలిపినామని ముఖ్యమంత్రి గారు ఎలా ముందుకు తీసుకెళ్తారో నాకు ఇదైతే చాలామంది ఆలోచన చేస్తున్నారు. కానీ ఈరోజు మాత్రం 43 మంది రెడ్డిలు కార్పొరేషన్లో చైర్మన్లు కానీ ఈరోజు బంద్లో పాల్గొంటే రేపు బీసీలలో కొంత మాకు కూడా కొంత మంచిగా అనిపించేది. కానీ వాళ్ళు ఎవరు పాల్గొన్నట్టయితే నాకు అనిపిస్తలేదండి. మరి దీన్ని ఎట్లా ఈరోజు మందకిస్త మాది వాళ్ళు కూడా నేను అక్కడ అంబేద్కర్ దగ్గర వచ్చి కూడా వాళ్ళందరూ కూడా మద్దతు తెలిపినారు. హ్మ్. ప్రతి ఒక్క కులం మద్దతు తెలిపిందండి. ఈ రోజు అయితే అందరూ కూడా మద్దతు తెలిపినారు. మద్దతు తెలిపినారు కాబట్టి విజయవంతం అయింది. ఓకే. కానీ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా 42% రిజర్వేషన్ రాజ్యాంగ సవరణ చేయడానికి కోసం కూడా అఖిలపక్షం ఏర్పాటు చేసుకొని ఈరోజు మా చైర్మన్ గారు ఎవరు మన బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. నేను నిన్ననే అన్నకి చెప్పినాను, అన్నా మీరు ఏం చేస్తారో తెలియదు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి మీరు బీజేపీ ఎంపీలు కానీ ఇంకా మిగతా వాళ్ళందరూ కానీ అన్ని రాష్ట్రాలు అందరినీ కూడగట్టుకొని మీరు పోయి అందరు కూడగట్టుకొని మీరు వెళ్ళి అప్పుడే మీరు ప్రధానమంత్రి గారి దగ్గర మీరు పర్సనల్గా మాట్లాడాలన్నా మేము బీసీ నాయకులందరం కూడా మేము వస్తాము. ఇట్లా ధర్నాలు అవి వేసుడు కాదు, నరేంద్ర మోడీ గారిని ఒప్పించుకొని మనం చేసుకోవాలి. ఎందుకంటే త్వరలో మీరు కులగణన జనగణనలో కులగణన చేస్తున్నారు. బీసీలకు కానీ అన్ని కులాలకు కూడా జనాభా దామాషా ప్రకారంగా రేపు పొద్దున అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ అన్నిట్లో ఉద్యోగాల్లో కూడా నిజంగా చెప్తున్నా, అది ఇట్లా రాజ్యాంగ సవరణ జరిగినట్టయితే అందరికి న్యాయం జరుగుతుందని కూడా నేను మాట్లాడడం కూడా జరిగింది. వారు కూడా ఆలోచన చేస్తున్నారు. మరి ఈ రోజైతే ఒక బాధ్యతగా అయితే ఈ రోజైతే అందరం కలిసి అయితే మనకు బీసీ మందును మాత్రం విజయవంతం చేసుకున్నాము. ఇక రేపటి నుంచి కార్యాచరణ మీరు అన్నారు చూడండి, పులి మీద స్వారీ లాంటిది. మీరు ఎలాగో ఈ మన కారం మీద నీళ్లు చల్లినట్టు అంటున్నారా, కారం మీద నీళ్లు చల్లినట్టు కాదండి, మంట పెట్టినాం ఈరోజు. బీసీలందరూ 42% రిజర్వేషన్. ఆ మంటలో ఆహుతి అయ్యేది ఎవరు? మీలాంటి నాయకులే కదా. ఎందుకంటే మున్నూరు కాపు సామాజిక వర్గానికి మీరు రాష్ట్ర నాయకులుగా ఉన్నారు. అవును. సో ఆ సామాజిక వర్గానికి బాధ్యత వహిస్తున్నారు. సో వాళ్లకు జవాబుదారితనం కూడా మీరే అవుతారు. ఇది కేంద్రంలో ఉన్న రాజ్యాంగ సవరణ చేస్తే ప్రభుత్వం చేస్తే తప్ప, కేంద్ర ప్రభుత్వం చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. సో దీంట్లో అక్కడ ఎలా సాధ్యమవుతుంది అనేది క్లియర్గా తెలుస్తుంది. సో ఆర్ కృష్ణయ్య గారు లాంటి వాళ్ళు 30 సంవత్సరాలు ఈ బీసీల కోసం కొట్లాడుతున్నారు. ఆయన ఇవాళ కూడా తీసుకున్నారు, బీసీ జేఏసీకి నాయకుడు అయ్యాడు, సంతోషం. కానీ నేనేమంటున్నా అంటే ఆయన లాంటి వ్యక్తులు పోతేనే ఇది రాజ్యాంగ సవరణ కాదు. సో అగ్రనేత రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు, చంద్రబాబు లాంటి వాళ్ళు, లేకుంటే నితీష్ కుమార్ లాంటి వాళ్ళు, సో ఇట్లాంటి వాళ్ళు పూనుకుంటే తప్ప నరేంద్ర మోడీ మీద ఒత్తిడి తెచ్చే పరిస్థితి ఉండదు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఒక్కటి ఇక్కడ ఓన్లీ తెలంగాణనే ఇది సెగ తలిగిందండి. రేపు ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, ఉత్తరప్రదేశ్లో ఉంటుంది, అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ సెగ అనేది ఉంటుంది. అందరూ కూడా మరి ఏదైతే బీజేపీ వెరీ కూల్గా మేము జనగణన చేస్తున్నాం, జనగణనలో కులగణన చేస్తున్నాం, సో అదొక స్టెప్ తీసుకొని ఉంది. సో కాంగ్రెస్ ఖచ్చితంగా ఏదైతే చెప్తుందో తెలంగాణ అనేది రోల్ మోడల్ అని చెప్పి కూడా రాహుల్ గాంధీ ప్రశంసించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి ఇంప్రెస్ అయిపోయారు. ఇది దేశవ్యాప్తంగా తీసుకెళ్ళాలి,
అంటున్నారు. అంతకుముందు కూడా ఆయన ఎంత ఎవరెంత ఉన్నారో వారికంతా కావాలని కూడా చెప్తున్నారు. సో, దీంట్లో రాహుల్ గాంధీ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుని హోదాలో ఉన్నాడు. సో, కాంగ్రెస్ ఏం చెప్తుంది? దాంట్లో రేవంత్ రెడ్డి గారు జంతర్ మంతర్‌లో మాట్లాడిన క్రమంలో సో, రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయితేనే ఇది తేలుతదన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. సో, దీంట్లో మరి ఇంకెన్ని రోజులు బీసీలు ఆగాలి? మీరేమో రెచ్చగొట్టి కూర్చున్నారు. వాళ్ళలో ఆశలు రేకెత్తించారు. సో, దీనికి మరి ఆ శాంటిటీ ఎక్కడొస్తది? ఎప్పుడొస్తది చెప్పండి? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము 42% రిజర్వేషన్ వాళ్ళు చేయకున్నా కూడా, ఈ రెడ్డి జాగృతి వాళ్ళు ఇట్లా సుప్రీంకోర్టులో, హైకోర్టులో కేసు వేయకపోతే, ఇది స్థానిక ఎన్నికలు జరిగేటివి. నిజంగా చెప్పాలంటే ఒక్కసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో వాళ్ళు అది తీసుకోవడం అయితే అది కరెక్ట్ కాదు. తీసుకున్నారు. ఎందుకంటే చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుంది. ఇదైతే కావాలని వాళ్ళు రెడ్డి జాగృతిని చేసి ఇదంతా బీసీలందరినీ మళ్ళీ రోడ్డు మీద తీసుకొచ్చి మీరందరూ దేవయ్య గారు మీరు ఇంకో కొట్లాడుకున్నారంటే విషయం అర్థం చేస్తున్నారు. కావట్లేదు. మీకు 9 జీవోతోని ఎన్నికలు జరిపినా గూడా, ఉమ్. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఎవ్వడన్నా ఇది 9 జీవో ద్వారా ఎన్నికలు జరపడం కరెక్ట్ కాదంటే సుప్రీంకోర్టులో అదే సీలింగ్ ఉందని చెప్తే, ఆ ఎన్నికలు కూడా క్యాన్సెల్ చేసే పరిస్థితి ఉంటుందని కూడా మీకు అవునవును. ప్రచారం ఎందుకంటే జరుగుతుంది. మహారాష్ట్రలో ఇప్పుడు ఆ! 4 సంవత్సరాల నుంచి మరి ఎన్నికలు జరిగినాయి, అవి ఆ! రద్దయినాయి. ఓకే. పరిస్థితి అది మరి పరిస్థితి అదన్నప్పుడు మేమైతే ఒకటేనండి. హ్మ్. ఈ రోజైతే సరే, ఇప్పుడు 29 రాష్ట్రాల్లో మొదటగా ఈ రాష్ట్రంలో ఈ సెగ అనేది హ్మ్. మేము ఈ రిజర్వేషన్ అనేది వాళ్ళు తీసుకొచ్చినారు, ముందుకెళ్ళినాము. ఈరోజు బీసీలంతా ఒక యూనిట్‌గా వచ్చి మాకు కావాలని మేము అడుగుతున్నాం కాబట్టి, రేపొద్దున మేము ఇక్కడ భారతీయ జనతా పార్టీ, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు మరి ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా కూడగట్టుకొని మేము బీసీలంతా ఆ కూడా ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ప్రయత్నం అనేది ఎవరిదంటారు? కాంగ్రెస్‌దంటారా? బీజేపీదంటారా చెప్పండి? కాంగ్రెస్ ప్రయత్నం చేయాలి. హ్మ్. ఇక తర్వాత వాళ్ళు చేయలేకపోతే మరి మేము రేవంత్ రెడ్డి గారి వాళ్ళ బంధువులోనే పాల్గొనలేదు. హ్మ్. ఇంకేం చెప్తారు మరి? మరి అది పాల్గొనేది ఉండే మరి వారు హ్మ్. ఖచ్చితంగా వారు ఏందంటే హైదరాబాద్‌లోనే ఉన్నారు. ఇంకో హ్మ్. కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. అదే పాల్గొన్నారు. తెలిసింది. అదే హ్మ్. ఒక్క దగ్గర వారు పాల్గొనుంటయితే బాగుండేది. మరి ఎమ్మెల్యేలైనా, వారి మినిస్టర్లైనా కూడా బంద్‌లో ఏ జిల్లా నుండి మేము బీసీలు ఓట్లేసి గెలిపించుకున్నామో, ఆ జిల్లాలో మినిస్టర్లైనా, ఎమ్మెల్యేలు ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ఈ బంద్‌లో పాల్గొనుంటే మంచిగుండేదనేది కూడా ఈరోజందరూ కూడా మాట్లాడుకుంటుర్రు కూడా ఈరోజైతే. హ్మ్. మరి పాల్గొనలే వాళ్ళైతే. ఓకే. మరి ఈరోజు ఫైనల్‌గా నెక్స్ట్ కార్యాచరణ ఏంటి చెప్పండి? ఇక మేము ఒక్కటేనండి. వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు కూడా ప్రయత్నం చేయాలి. లేకపోతే మేము ఇక్కడ ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరినీ మేము బీసీ సమాజం అంతా మేము కూర్చుండి వాళ్ళతోని మాట్లాడి మరి ఒప్పించుకోవడం కోసం ప్రధానమంత్రి గారిని మేము మా ప్రయత్నం అనేది చేస్తాము. మీరన్నారు ఆర్. కృష్ణయ్య గారు 30 సంవత్సరాల నుంచి వారు పనిచేస్తున్నారు. మరి మీలాంటి నాయకులు, యువకులందరూ ముందుకెళ్ళాలి అంటున్నారు. తప్పకుండా ఆర్. కృష్ణయ్య గారికి మేము సపోర్ట్‌గా ఉంటాము. ఈరోజు బీసీలలో, యువకులలో కూడా ఒక చైతన్యం వచ్చింది. నా తర్వాత తరము విద్యార్థులు గానీ, నాయకులు గానీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ బీసీలలో మనకు న్యాయం జరగాలనే దానిలో మేము పనిచేస్తున్నాము. రేపు పొద్దున ఎట్టి పరిస్థితుల్లో ప్రధానమంత్రి దృష్టికి తీసుకురావడం కోసం వారి ప్రయత్నం చేసి విఫలమైతే మేము మా ప్రయత్నం అనేది మేము చేసి దీన్ని సాధించుకోవడం కోసం మా ప్రయత్నం చేస్తామని ఓకే. దేవయ్య గారు మీ అనుకుంటున్నాము. మీ ప్రయత్నాలు మీరు చేస్తారు ఓకే. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇవి జరుగుతాయా? జరగయా? మరి కాంగ్రెస్ టీపీసీసీ అధ్యక్షులు కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు అందరూ కూడా మేము ఖచ్చితంగా 42% బీసీలకు రిజర్వేషన్‌లు ఇస్తాం అని చెప్తున్నారు. ఇది ఎలా సాధ్యమైతది? ఎన్నికలు జరుగుతాయా లేదా చెప్పండి? ఇప్పుడు నిన్న కూడా మేము గాంధీ భవన్ మేము ఆర్. కృష్ణయ్య గారు మేమంతా హ్మ్. బీసీ జాక్ నుంచి మేమందరం వెళ్ళినప్పుడు కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు పీసీసీగా అధ్యక్షులు వారు కూడా చెప్పినారు. 42% రిజర్వేషన్ మీ కోర్టు కానీ ఏది కానీ సాధించుకున్న తర్వాతనే అప్పుడే మేము స్థానిక ఎన్నికలు చేస్తామని అంటున్నారు వాళ్ళు. హ్మ్. మరి వాళ్ళు ఏ స్టేటస్ మీద వారు ఆ మాట ఇచ్చినారో తెలియదు. మరి వారైతే మీరందరూ సపోర్ట్ ఉండాలంటే మేము కూడా వారికి సపోర్ట్ ఉంటాము. ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్ సాధించుకోవడం కోసం అనేది ప్రయత్నం అందరినీ 3 పార్టీలను కూడగట్టుకొని మరి పొద్దున మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ద్వారా మరి ఈ స్థానిక ఎన్నికలు ఇట్లా జరగకపోయినట్టయితే 2 సంవత్సరాలు గ్రామ స్థాయిలో మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు రాక వెనుకబడిపోయి కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మొన్న ఆ రోడ్లన్నీ గుంతలు ఇవన్నీ అయిపోయే పరిస్థితి కూడా ఈ తెలంగాణ కూడా వస్తుంది. మరి అటువంటి పరిస్థితి రావద్దని కూడా మేమంతా వారందరూ కూడా కోరుకోవాలి. అంటే ఇప్పుడు ఏకైక ఆశాకిరణం ఆర్. కృష్ణయ్య గారు. మన దగ్గరున్న నాయకుల్లో ఆయన ఒక్కడే ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు గనక ప్రధానమంత్రి దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు అదే ఆయనపై ఈ బాధ్యత ఉందంటారా? ఆయనే మన బీజేపీ రాజ్యసభ సభ్యులు ఉన్నారు. హ్మ్. బీసీ నాయకుడు ఈరోజు బీసీ జేఏసీ చైర్మన్‌గా ఉన్నారు. హ్మ్. కానీ వారితోని పాటుగా ఇక్కడ మరి బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు ఉన్నారు. ధర్మపురి అరవింద్ గారు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. మరి కిషన్ రెడ్డి గారు కూడా మరి వాళ్ళు భారతీయ జనతా పార్టీలో కూడా వారు కూడా ఒక మినిస్టర్‌గా ఉన్నారు. మరి ఇంకా
మన లక్ష్మణన్న గారు కూడా ఉన్నారు రాజ్యసభ సభ్యులుగా, మిగతా ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరు మాత్రం మరి కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు బాధ్యత తీసుకొని దీన్ని మరి ఇది రిజర్వేషన్ ముందుకు తీసుకోవాల్సిన అవసరం అనేది వాళ్ళకు ఉంది. కాబట్టి ఈరోజు బాల్ అయితే బీసీ సమాజం అంతా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కోర్టులో పెట్టినదండి. కాంగ్రెస్ పార్టీ అయినా మేమైనా వాళ్ళు పెట్టినాము. వాళ్ళ బాల్ను మరి తీసి బయట పడేస్తారా, మరి బీసీలకు న్యాయం చేస్తారా అనేది కూడా వాళ్ళు సమస్య ఉంది. మరి ఇది కూడా వాళ్ళు చేయకపోతే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముఖ్యమంత్రి గారైనా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మా బీసీ బిడ్డ, మరి ఆయన కూడా మాట ఇచ్చినారు కాబట్టి వాళ్ళు ఎలా చేస్తారు అనేది కూడా మేము వేచి చూడాల్సిందే. ఇక సో ఒక శాంటిటీ లేదు, ఒక క్లారిటీ లేదు ఫైనల్గా అంతేనండి. ఇక మరి ఇప్పుడు అంటే వీళ్ళు ఒక మాట ఇచ్చినారు, వాళ్ళు ఒక మాట ఇచ్చినారు. మేమైతే ఈరోజు మాకు అంతా కూడా ఈ రిజర్వేషన్ మాకు మనకు కావాలి, రావాలి, స్థానిక ఎన్నికలు జరగాలి. రేపు పొద్దున 60% వరకు ఉన్న బీసీలకు విద్యా ఉద్యోగాల్లో కూడా ఆ రిజర్వేషన్ కూడా మాకు రావాలని ఇప్పుడు మేము కోరుకుంటున్నాం. తర్వాత కేంద్ర ప్రభుత్వము జనగణన కులగణన చేసిన తర్వాత ఎంబీసీలు కానీ ప్రతి ఒక్క కులాలకు కూడా రేపు అసెంబ్లీ అడుగుపెట్టని కులాలు కూడా రేపు పొద్దున వాళ్ళకు కూడా ఎమ్మెల్యే అవకాశాలు రావాలండి. అప్పుడు 43 మంది రెడ్డిలకు ఎందుకు వస్తే చెప్పండి మీరు? రిజర్వేషన్ అప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసిన తర్వాత రాదు, అప్పుడు రాదు. ఏ కులాలు ఎంతమంది ఇప్పుడు మా మున్నరు కాపులు మేము ఎంత సంఖ్య ఉంటే మాకు అన్నీ మాకు వస్తాయి. రేపొద్దున ఎవరికి ఎంత ఉంటే వాళ్ళకి వస్తాయి. అప్పుడు కొండదేవ గారు, వాస్తవానికి ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు వర్తించాలంటారా, కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లు వర్తించాలంటారా, ఏం చెప్తారు? ఆర్థికం అనేది ఇవాళ గరీబోడు ఉంటారు. రేపొద్దున నేను ఒక రైతు బిడ్డనండి. ఈరోజు దేవుడి దయవల్ల మంచిగా మా పిల్లలు చదివించుకున్న అమెరికాలో ఉన్నారు. ఈరోజు మా పిల్లలు మా సంఘం కోసం కూడా డబ్బులు ఇచ్చే స్థాయిలో, డాడీ నువ్వు సమాజానికి ఏమైనా చెయ్యి, నీకు ఇంట్రెస్ట్ ఉంది, ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి మళ్ళీ మన దూరం ఉండి కూడా ఈరోజు సమాజానికి చేస్తున్నాం అనేది ఆర్థికం అనేది ఉంటే నేను రైతు బిడ్డగా వేములాడలో ఉండేవాడిని. మరి ఇక్కడ వచ్చి ఈరోజు మా సమాజం కోసం కష్టపడుతూ బీసీ సమాజం కోసం నేను కష్టపడుతున్నానే. ఒకసారి రాజకీయంలో వచ్చినోడు మళ్ళీ వెనుకకు తిరిగేదేవాడు దానినే కొట్టుమిట్టాడు, దానినే పదవి తెచ్చుకుంటాడు, దానినే బతుకుతాడు, దానినే చేస్తాడు. కానీ ఈరోజు ఎందుకండి ఆర్థికంగా కాదు. ఈరోజు ప్రతి ఒక్క కులంలో ఎవరైతే వెనుకబాటు ఉన్న కులాలకు రేపు పొద్దున అసెంబ్లీ, పార్లమెంటు, నామినేటెడ్ పదవులలో, వార్డు మెంబర్ స్థాయిలలో, జడ్పీటీసీ, ఎంపీటీసీ, జడ్పీ చైర్మన్లు, ఇవన్నీ స్థాయిలలో ప్రతి ఒక్క కులానికి వాళ్ళ జనాభా దామాషా ప్రకారం వచ్చినట్టయితే ఆ కులాలకు న్యాయం జరుగుతుంది. ఆర్థికంగా ఇలా ఉన్నోడు లేనోడు కావచ్చు, లేనోడు ఉన్నోడు కావచ్చు. దయచేసి అది మాకు లేదండి. తప్పకుండా జనాభా దామాషా ప్రకారంగా రేపు కేంద్ర ప్రభుత్వాలైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా కూడా న్యాయం చేస్తేనే అప్పుడు గరీబోడు కూడా రేపు పొద్దున ఉన్నోడికి సమానంగా కూర్చోగలుగుతాడు. లేకపోతే గరీబోడు అక్కడే కూర్చుంటాడు, ఉన్నోడు ఇక్కడనే ఇంకా పై అంతస్తులో ఉంటాడు. అంటే ఇప్పుడు రెడ్డి జాగృతికి సంబంధించిన మాధవ్ రెడ్డి కూడా ఇదే వాదనతో మాట్లాడుతున్నారు. సో దీంట్లో మున్నూరు కాపులు బీసీలో ఉండొద్దు, వాళ్ళు ఆర్థికంగా మంచిగా ఆర్థికంగా స్థిరపడ్డారు, సో వాళ్ళని తీసి ఓసీలో జాయిన్ చేయాలి. ఇదే క్రమంలో మా రెడ్డిలో కూడా పేదలు ఉన్నారు, సో మాకు కూడా రిజర్వేషన్లు కావాలని చెప్పి అడుగుతున్నారు. జనరల్లో మాకు వద్దనే అంశాన్ని కూడా చెప్తున్నారు కదా. మేము 1920, 1930 ఎన్ని కమిషన్లు వేసినా బీసీలలో, బ్యాక్వర్డ్ క్యాస్ట్లలో మున్నూరు కాపులు రైతు కుటుంబంలో మాతో పాటుగా కురిమి, కుంభి, మహారాష్ట్ర ఇక్కడికి వెళ్ళి మా పరంపర ఉంది. ఇది మున్నూరు కాపులకు ఏదైతే శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడికి వెళ్ళి మన బలిజ, తెలుగు, ఒంటరి కాపులకు 12 పేర్లతో పిలువబడుతున్న కాపులలో వాళ్ళకు ఓసీలుగా ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు చూడండి ప్రతి దగ్గర కూడా ఏదైతే ఒక దగ్గర మా మున్నూరు కాపులు మహారాష్ట్రలో పోతే ఎస్టీలుగా ఉన్నారు. ఒక్కొక్క కులం ఇప్పుడు గౌడ్ చూడండి, ఒక దగ్గర ఎస్సీలో ఉన్నారు, ఒక్కొక్క దగ్గర ఉన్నారు. ఇది కాదండి. ఎప్పుడైతే ప్రతి రాష్ట్రాల్లో కూడా ఏ కులానికి ఆ కులానికి రిజర్వేషన్ ఉండి జనాభా దామాషా ప్రకారంగా రేపు పొద్దున ఇచ్చినట్టయితే అన్ని కులాలు కూడా ఈక్వల్ అయిపోతాయి. పుట్టినప్పుడు మనం ఏమైనా రెడ్డా, లేకపోతే వేల్మనా, లేకపోతే బ్రాహ్మణ, ఇదాండి మనం పుట్టిన తర్వాత మనం వెనకసిరి అరే ఇది కులంలో పుట్టిండ్రా అని అంటారు. ఇప్పుడు వాళ్ళలో వాదన మీరు ఎట్లా చూస్తారు? ఎవరు? రెడ్డి జాగృతి మాధవరెడ్డి చేస్తున్న వాదన. రెడ్డి జాగృతి మాధవరెడ్డి వాదన వెనుక ఉన్నారండి. అది కాదు. ఈరోజు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. 1947 నుంచి కూడా ఎంతమంది ఈరోజు ముఖ్యమంత్రులు అయినారు. మా బీసీ ముఖ్యమంత్రి తెలంగాణలో అయిందా, ఇప్పుడు ఆంధ్ర విడిపోయిన దానిలో అయిందా? ఎప్పుడైనా ఏ రోజు కూడా మాకు అవకాశాలు రాలే. పీసీసీ అధ్యక్షులుగానే మేము మిగిలిపోయినాం. ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నాము, ఎంతమంది మినిస్టర్లు ఉన్నాము. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత మున్నూరు కాపులకు ఏ పరిస్థితి వచ్చిందో చూడండి. ఈరోజు అయితే
ఇప్పుడు వాళ్ళ బాధ ఏంటంటే మున్నూరు కాపులు తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర విడిపోయిన తర్వాత వీళ్ళు ఎక్కువ ఉన్నారు, వీళ్ళకు సామాజిక స్పృహ ఉంది, నాయకత్వ లక్షలు ఉన్నారు, గరీబోడైనా కూడా రేపు పొద్దున రాజ్యాధికారంలో నేను రావాలి అనే నాయకత్వ లక్షలు ఉన్నాయి, వీళ్ళు ఎట్లనే కూడా ఓసీలలో అని చెప్పేసి వాళ్ళు అంటున్నారండి. లెక్కలు నిన్ననే నేను ఆ సోమజిగూడ ప్రెస్ క్లబ్లో సవాల్ విసిరినాను, రావయ్యా నువ్వు మీ రెడ్డి జాగృతి మీరు మొత్తం మంది రండి, కొండ దేవన్న ఒక్కడే వస్తాడు రేపు పొద్దున, రేపు చూద్దాం ఫస్ట్ నుంచి లెక్క అవన్నీ ఏమేమి ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు, మీ దానిలో ఎంతమంది గరీబోళ్ళు ఉన్నారు, ఎంతమంది రాజ్యాధికారంలో ఎంతమంది మరి ఈరోజు ధనికులు ఉన్నారు, మా దానిలో కూడా నేను లెక్కలు చెప్తా. ఎందుకంటే నేను 20 సంవత్సరాల నుంచి నా కులం కోసం నేను కష్టపడుతున్నాను. ఎంతమంది ఈరోజు కూలి నాలి పని చేసుకొని అమాలి పని చేసుకొని వరంగల్ ఇక్కడ నిజంగా ఎంతో మంది కూడా ఈరోజు ఉన్నారండి, మహబూబ్నగర్ కానీ పాలమూరు జిల్లాలో కూడా ఈరోజు రెడ్డిలు భయపడి మా మున్నూరు కాపులు కూడా రెడ్డి అని పిలుచుకొని మున్నూరు కాపు అని పెట్టుకోలేక ఈరోజు ఆ బీసీడీలో ఉన్న కూడా రెడ్డి అని వాళ్ళ దానిలో మొన్న కూడా కులగణంలో కూడా రెడ్డిలలో ఎక్కువ సంఖ్య, మొత్తం వాళ్ళు పెరిగిపోయే వాళ్ళు ఎక్కువ వచ్చినారు. లేకపోతే ఎక్కడ తీయండి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసే లెక్కలలో మీ రెడ్డిలు ఎంతమంది ఉన్నారో మా మున్నూరు కాపులు ఎంతమంది ఉన్నారో లెక్కలు వస్తాయి, అప్పుడు పెట్టుకుందాం పంచాయతీ. లేదంటే ఇప్పుడు కూడా పంచాయతీ పెట్టుకున్నామంటే కూడా ఓ వేదిక ఏర్పరచుకుందాం, మొత్తం మీడియా వెళ్దాము, ఎవరైంది ఎన్ని కూడా మొత్తం మేము మా పేపర్లు మొత్తం చేస్తాము, మా పుట్టూరు వత్తాలు ఎక్కడికి వెళ్ళి జరిగినాయి, మీది ఎక్కడికి వెళ్ళి వచ్చినారు, మీరు ఎంతమంది ఏ జిల్లాలో ఎంతమంది ఉన్నారు అని కూడా తెలుస్తుంది. నేనైతే ఒక 6 నెలలు 1 ఇయర్ 6 నెలల లోపలే మా లెక్కలు కూడా ఎంతమంది ఉన్నారు ఏదాన్ని కూడా నేను లెక్కలు తీస్తున్నా, మాది ఎంత సంఖ్య ఉంది అనేది కూడా మేము లెక్కలు తీస్తున్నాము. పూర్తిగా మొత్తం కూడా జనాభా లెక్కలు మేము చేస్తున్నాం. గత 10 సంవత్సరాల కింద చేయాలనుకున్నా చేయలేకపోయినా మా దానిలో కొంతమంది ఇది చేస్తున్నారు. కాబట్టి ఈరోజు నేను స్వచ్ఛందంగా అందరు కూడా మేము తీస్తున్నాం. ఆ జనాభా లెక్కలు వస్తే అప్పుడు కూడా చెప్తాము. ఇప్పటికైనా కూడా ఒక్కసారి మున్నూరు కాపులు ఓసీలా బీసీలా అనేది ఉంటే కూడా ఒకసారి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకుందాం, నేను వస్తాను, మీరు అందరూ రండి మాట్లాడదాం. అది అప్పుడు అన్ని పేపర్స్ అన్ని కూడా నాకు ఈ బుక్లో మొత్తం ఉన్నాయి, అవన్నీ కూడా మొత్తం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి పుట్టినారు, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి ఉన్నాయని కూడా మొత్తం నేను డాటా తీసుకొని పెట్టుకున్నా. ఏ రోజైనా కూడా రెడీగా ఉంది నా దగ్గర. మాధవరెడ్డి గారు మరి ఆయన వస్తా అంటే కూడా నేను రెడీగా ఉన్నాను. ఓకే, ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు ఒక లీడింగ్ తీసుకున్నారు, దానికి జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు కూడా తోడయ్యారు. మీలాంటి వాళ్ళందరూ కలిసి ఈరోజు బంద్ సక్సెస్ చేశారు. రేపు పొద్దున్న నుంచి మీరు ఏం చేయబోతున్నారు? నేను చెప్పాను కదండి, ఇప్పుడు ఈరోజు ఆరంభం మాత్రమే, రేపటి నుండి కార్యాచరణ అనేది ఉంటుంది. ఎవ్వరు ఇంతకుముందుకు చాలామంది కూడా బీజేపీలో ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు, జాజుల గారు కాంగ్రెస్లో ఉన్నారంటారు. నేనైతే పార్టీలకు అతీతంగా ఉన్నాను. నాలాంటి నాయకులు చాలామంది ఉంటారు. వాళ్ళు కూడా ఏ పార్టీలో ఉన్నా వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, ఆర్ కృష్ణయ్య గారు కూడా ఈరోజు ప్రతి ఒక్కరి దగ్గరికి బీసీలలో ఎవ్వరు మీకు మద్దతు తెలుపుతా ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళినారండి. మరి దానిలో అది ఎప్పుడు కూడా మా బీసీలకి ఈ పార్టీల రంగు దయచేసి వేయొద్దు. మేమంతా కూడా మా మున్నూరు కాపు సమాజం కోసం నేను పనిచేస్తున్నాను, బీసీల కోసం పనిచేస్తున్నాను. ఆర్ కృష్ణయ్య గారు బీసీ సమాజం కోసం 30 సంవత్సరాలు ఉన్నారు. వారికి తోడుగా జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, నారాయణ గారు, ఇంకా చాలామంది మా వాళ్ళు అందరూ ఉన్నారండి. ఐఏఎస్ కూడా చిరంజీవులు గారు ఉన్నారు, ఇంకా జస్టిస్ ఈశ్వరయ్య గారు. నేను దేవేందర్ గౌడ్ అప్పుడు ఆ బీసీ భవన్ నుంచి కూడా నేను మా ఇంటి దగ్గర ఉండి అప్పటి నుంచి కూడా నాకు బీసీ అంటే సామాజిక స్పృహ ఉంది. కాబట్టి నేను ఒక బీసీ సాధికారత సంఘంను దేవేందర్ గౌడ్ గారి అప్పుడు మేము అడిగినప్పుడు వాళ్ళ సంస్థ ఉంటే మాది సంఘంగా వారు రీచైన్ చేయించినారు. దాని ద్వారానే మేము అప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిన ఆత్మగౌరవ భవనాలు కొవ్వూరి భాస్కర్ రావు గారు వారి ద్వారా అన్ని ట్రస్టులు ఏర్పాటు చేసి మా సంఘం ద్వారా మేము ఇచ్చినాము. ఈరోజు ఆ బీసీ సంఘాలతో పాటుగా మాకు ఒక బీసీ సాధికార సంఘం ఉంది. ఈరోజు దానిలో కూడా మేము బలంగా పనిచేస్తున్నాము. ఇప్పుడు ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు, మా అంజలి యాదవ్ గారు, వీళ్ళందరూ కూడా అన్ని కులాలకు కూడా దానిలో మేము ఇవ్వడం జరుగుతుంది. రేపు రాబోయే కాలంలో కూడా ముందుకు తీసుకెళ్తాము. అందరం కూడా ఎవ్వరు ఏ కులమైనా ఏ సంఘాల పేర్లతోనున్నా బీసీ జాకులో ప్రతి ఒక్క బీసీ సంఘము అందరూ కూడా పనిచేస్తేనే వాళ్ళ కులానికి న్యాయం చేసినట్టు అవుతుంది. అందుగురించే నేను కూడా ఈరోజు బీసీ జాకులో ఒక కన్వీనర్గా నాకు వద్దన్నాను. వారు కూడా ఏంటంటే మీ కులం ఇంత పెద్దది దేవన్నా మీరు ఉండాలి కన్వీనర్గా అంటే కూడా మీ ఇష్టం అన్నా అని చెప్పినాను. ఈరోజు బీసీ జాక్ కన్వీనర్ కూడా నేను నా కులం కోసం మరి అందరి బీసీల కోసం కూడా బాధ్యత తీసుకొని నేను ఒక అడుగు ముందుకేసి సామాజిక స్పృహ ఉంది. నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను, ఒక పల్లెటూరు నుంచి వచ్చినాను. మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మా పిల్లల్లాగా బీసీలలో కానీ మున్నూరు కాపులలో ఉండాలనే సామాజిక స్పృహ కొద్ది పనిచేస్తున్నాను. ఏ రోజైనా ఆర్ కృష్ణన్నకు నేను తోడుగా ఉండి ఈ బీసీలకు న్యాయం జరిగేవారు కూడా నేను తోడుంటానని తెలియజేస్తున్నాను. బీసీ బంద్ జస్టిస్ మనకు న్యాయం కావాలని ప్రతి ఒక్క ఈ 2.5 కోట్ల మంది బీసీలలో ఎవరికి వీలైన వాళ్ళందరూ కూడా ఈరోజు రోడ్ల మీద వచ్చి మరి ఈ పొద్దున మార్నింగ్ ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ బీసీ బంద్ను విజయవంతం చేసిన బీసీ కుల బాంధవులందరికీ
మా మున్నూరు కాపుకల బాంధవులందరికీ మరి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. బీసీ జాక్ చైర్మన్ గారు మరి ఆర్ కృష్ణయ్య గారు, మరి జాదుల శ్రీనివాస్ గౌడ్ గారు, నారగోని గారు, మన దాస్ సురేష్ గారు, మరి రాజారాం గారు, మరి దీనిలో పాల్గొన్న గుజ్జా కృష్ణ గారు, గుజ్జా సత్యం గారు, నాకు తెలిసిన బీసీ నాయకులందరికీ కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, మనందరం కూడా ఇట్లనే కలిసి మనము బీసీల కోసం పోరాటం, బీసీ జాక్లో ఎలాంటి పొరపాచాలు లేకుండా మనందరం కూడా కలిసి మన బీసీలకు న్యాయం జరిగేందుకు కూడా ఇది ఆరంభం మాత్రమే అని కూడా నేను తెలియజేస్తున్నాను. అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై బీసీ, జై జై బీసీ. ఓకే, థ్యాంక్ యూ దేవయ్య గారు. సో ఇది మరి రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా బీసీలంతా కూడా ఏకమవుతున్నారు. ఇదే క్రమంలో ఈరోజు జరిగిన బీసీ బంద్ విజయవంతమే దానికి ప్రత్యక్ష ఉదాహరణ. ఇక రానున్న రోజుల్లో ఖచ్చితంగా బీసీలంతా ఇదే పోరాటాన్ని కొనసాగిస్తారు. దీంట్లో కేంద్రంలో ఉన్న బీజేపీతో కాంగ్రెస్ కలిసిపోయి మరి ఖచ్చితంగా బీసీల హక్కుల సాధన కోసం కొట్లాడతామనే అభిప్రాయాన్ని అయితే కొండదేవయ్య గారు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి 99 టీవీ.